రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్రంకొండలో మండల అధ్యక్షుడు నాని జగదీష్ ఆధ్వర్యంలో మరియు కూటమి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలో ఇప్పటికీ పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం పథకం 2 అమలు చేస్తారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారని, 1వ తరగతి నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్ల పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లుగా తెలిపారు. దాదాపు 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని, ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల జమ కానుంది అని, 8,745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ మండల అధ్యక్షుడు నాయని జగదీష్, మాజీ సర్పంచ్ నౌషాద్ అహ్మద్, రంజిత్, జాజ్ అహ్మద్, ఎలుట్ల మురళి, కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. యాడకు వచ్చినా నువ్వు నిలబడి ఉండు కొంతసేపు అంటే దూరేస్తా.